హలో అండి అందరికీ. మటన్ కూర చేసేటప్పుడు ఒక్కసారి ఈ స్పెషల్ మసాలాతో ఇలాగ ట్రై చేయండి. తిన్నవాళ్ళు ఎలా చేసావు అని అడగకుండా ఉండలేరు. అంత టేస్టీగా ఉండిద్ది. ముక్క కూడా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మటన్ని 3-4 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి వేసుకోండి. ఈ మటన్లో సాల్ట్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, అలాగే ఎడ్చిది కారం 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మటన్ కూడా కొంచెం స్పైసీగా ఉంటే బాగుండిద్ది అని నేను 2 స్పూన్లు వేస్తున్నాను. మీరు స్పైసీ తక్కువ తినేవాళ్ళు అయితే 1 స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. కారం వేసిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని ఈ స్పైసెస్ మొత్తం ముక్కలకి బాగా తగిలేటట్టు ఒక 4-5 నిమిషాల పాటు బాగా కలపండి. బాగా కలుపుకున్న తర్వాత ఈ మటన్ని ఒక గంట పాటు మ్యారినేషన్కి వదిలేయండి. పైన మూత పెట్టేసి 1 గంట తర్వాత చూపిస్తున్నాను నేను. 1 గంట తర్వాత ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 3 మీడియం సైజు ఉల్లిపాయలను నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఈ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు 30 వంతు ఉల్లిపాయలను ఒక ప్లేట్లోకి ఇలాగే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిగిలిపోయిన ఉల్లిపాయలలో దాల్చిన చెక్క 2 ఇంచు, లవంగాలు 4, ఇలాచీ 1, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా టేస్టీగా ఉండిద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న మటన్ ముక్కలు వేయండి. మటన్ ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపి హై ఫ్లేమ్లోనే ఒక 4-5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోండి. ఇలాగ హై ఫ్లేమ్లో ఉడికించుకోవడం వలన మనకి ముక్క అనేది సాఫ్ట్గా జ్యూసీగా ఉండిద్ది. 4-5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇంకొక 4 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి 2 చిన్న సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పచ్చి పల్లీలు ఒక 2 స్పూన్లు వేసేసి నీళ్ళు ఏమీ వేయకుండా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇలాగా ఫైన్ పేస్ట్గా చేసుకుంటే మనకి స్పెషల్ మసాలా పేస్ట్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మటన్ 4-5 నిమిషాలు అవుతుంది కదా, ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలుపుకొని మనం రెడీ చేసుకున్న స్పెషల్ మసాలా పేస్ట్ వేసి అదే మిక్సీ జార్లో ఇంకొక 1/2 కప్పు లేకపోతే 1/2 కప్పు నీళ్ళు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఆ నీళ్ళు కూడా వేసేయండి. వేసేసి ఒక 2 నిమిషాల పాటు బాగా కలపండి. బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలాగ 10-15 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనం మటన్ మ్యారినేషన్ చేసిన బౌల్ ఉండిద్ది కదా, అదే బౌల్లో ఇంకొక 1/2 కప్పు వేసి కలిపి వేసాను. మీరు కావాలంటే మామూలు నీళ్ళైనా సరే ఒక 1/2 కప్పు వాటర్ వేసేసి ఒకసారి బాగా కలపండి. ఒకసారి కలిపి పైన మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాలకి ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే 4 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం సాల్ట్, ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం అంటే చిటికెడు అయినా సరే వేయండి, టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ అలాగే కారం వేసిన తర్వాత గరం మసాలా 1 స్పూన్ వేసుకొని ఒకసారి కలపండి. ఒకసారి కలిపిన తర్వాత మీకు గ్రేవీ ఇంకా కావాలి అనుకుంటే ఇంకొక 1/2 కప్పు 1/4 కప్పు నీళ్ళు వేసి ఒకసారి బాగా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఇంకొక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలాగా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి